నమస్కారం. భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం నుండి నేటి ఆధ్యాత్మిక చింతనకి స్వాగతం. ఇందులో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మయేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయః. ఈ లోతైన శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు అంతర్గత శాంతికి మరియు పరమ అనుసంధానానికి సూటి మార్గాన్ని చూపుతాడు. ఆయన అర్జునునికి మరియు అతని ద్వారా మనందరికీ మనస్సు మరియు బుద్ధిని పూర్తిగా తనపైనే నిలపమని బోధిస్తాడు. ఆధత్స్వ అంటే పూర్తిగా లీనం చేసుకోవడం, మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు అవగాహన యొక్క ఏకైక కేంద్రంగా ఆయనను చేసుకోవడం. మన మనస్సు మరియు బుద్ధి దైవ భక్తిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు కృష్ణుడు మనకు ఒక అందమైన ఫలితాన్ని హామీ ఇస్తాడు. నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయః అనగా నిస్సందేహంగా నీవు ఇకపై నాలోనే నివసిస్తావు. ఇది కేవలం భౌతిక నివాసం గురించి కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక ఐకమత్యం. ఇది నిరంతర ఉనికిని, శాంతిని మరియు అచంచలమైన ఆనందాన్ని అనుభవించడం, భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని అధిగమించడం. ఇది ఆందోళనల నుండి విముక్తి మరియు మన నిజమైన ఆధ్యాత్మిక ఇంటికి తిరిగి రావడం అనే వాగ్దానం. ఈ రోజు మనం మన ఆలోచనలు మరియు ఉద్దేశాలను దైవానికి మరింత స్పృహతో ఎలా అంకితం చేయవచ్చో ఆలోచిద్దాం. అలా చేయడం ద్వారా మనం మన జీవితాల్లో లోతైన అనుబంధాన్ని మరియు శాశ్వత ఆనందాన్ని ఆహ్వానిస్తాం. జై శ్రీకృష్ణ.